నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రజల ఆశను అత్యాశను పెట్టుబడిగా మార్చుకున్నారు. ఇల్లు స్థలం ఇస్తామని ఆశ చూపి నిలువునా ముంచేశారు. ఒకరిద్దరిని కాదు, ఏకంగా 5 రాష్ట్రాల్లోని వేలాది మంది అమాయకులకు వలవేసి అక్షరాల 2,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. అదే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్కామ్. రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్స్ పేరుతో ప్రజల సొమ్మును మింగేసిన ఈ సంస్థ బండారం ఇప్పుడు బట్టబయలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ మల్ల విజయ్ ప్రసాద్ డైరెక్టర్ల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ చేసిన మెరుపు దాడుల్లో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అసలు వెల్ఫేర్ గ్రూప్ ఆడిన పాంజీ స్కీమ్ నాటకం ఏంటి? ఈడీ అధికారుల చేతికి చిక్కిన లగ్జరీ కార్లు, కరెన్సీ కట్టల కథేంటి అనేది ఇప్పుడు చూద్దాం. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలపై పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు ఒకేసారి దాడులకు దిగారు. సంస్థ చైర్మన్ మల్ల విజయ్ ప్రసాద్తో పాటు డైరెక్టర్లు సత్య వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావులకు చెందిన కార్యాలయాలు, నివాసాలే టార్గెట్గా ఏకకాలంలో విశాఖపట్నం, హైదరాబాద్ సహా 5 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో దిమ్మ తిరిగే లెక్కలు బయటపడ్డాయి. బినామీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, కీలకమైన డిజిటల్ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. సోదాల్లో ఏకంగా ₹1 కోటి నగదు పట్టుబడింది. అంతేకాదు, డైరెక్టర్లకు చెందిన ఏకంగా 182 బ్యాంకు ఖాతాలను, 6 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను అధికారులు అప్పటికప్పుడే ఫ్రీజ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వీళ్ళు చేసింది పక్కా మోసం. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ నుంచి 2,000 కోట్లకు పైగా నిధులను సమీకరించారు. కానీ ఆ డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టలేదు. మరి ఏం చేశారు? పాత పెట్టుబడిదారులకు రిటర్న్స్ ఇచ్చేందుకు కొత్తగా వస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. అంటే గొంగడి మార్చి గొంగడి వేసినట్లు. కొత్త వారి డబ్బుతో పాత వారికి అప్పులు తీరుస్తూ అచ్చమైన పాంజీ స్కీమ్ నడిపించారు. ప్రజల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్మును సంస్థ అవసరాల పేరుతో తమ వ్యక్తిగత జల్సాలకు దారి మళ్లించారన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. వెల్ఫేర్ గ్రూప్ స్కామ్ కేవలం ఏపీ, తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. విశాఖపట్నంలో ఫ్లాట్లు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో భారీ ఎత్తున బ్రాంచీలు ఓపెన్ చేశారు. చీకటి లావాదేవీలను దాచిపెట్టేందుకు ఆర్థిక రికార్డుల్లో తీవ్ర స్థాయిలో మార్పులు కూడా చేశారు. భూముల లావాదేవీల్లో అసలు ధరలను తారుమారు చేసి కోట్లు వెనకేసుకున్నారు. డబ్బులు వచ్చాక రాత్రికి రాత్రే అనేక శాఖలను మూసివేసి బోర్డు తిప్పేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పెట్టిన ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్ల ఆధారంగానే ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తును వేగవంతం చేసింది. చూశారుగా, సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేసిన వెల్ఫేర్ గ్రూప్ భారీ స్కామ్. ప్రజలను నిలువునా ముంచేసి లగ్జరీ కార్లలో తిరిగిన డైరెక్టర్ల పాపాలు ఇప్పుడు ఈడీ దాడులతో బట్టబయలయ్యాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు స్పీడ్ పెంచడంతో రాబోయే రోజుల్లో మరిన్ని బినామీ ఆస్తులు, సీక్రెట్ లావాదేవీలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ స్కామ్ లో వెల్ఫేర్ గ్రూప్ వెనుక ఉండి కాపాడిన బడాబాబులు ఇంకెవరున్నారు? మల్ల విజయ్ ప్రసాద్ అండ్ కో అరెస్టులు తప్పవా? కోట్లు పోగొట్టుకున్న బాధితులకు న్యాయం జరిగేదన్నడు వేచి చూడాల్సిందే.